వాక్య ఖడ్గాన్ని సైతాను మీద ఎలా ప్రయోగించాలో దేవుని బిడ్డలు నేర్చుకొని ఉండాలి. ఆ తరువాత ప్రార్థన అనే ఆయుధం ఆత్మ వలన ఆత్మయందు ప్రార్థన చెయ్యాలి. పరిశుద్ధాత్మయందలి ప్రార్థన బహుబలము గలది. ప్రార్థన, విజ్ఞాపన ఈ రెండూ కలిపి చెప్పబడినవి. ముందు మన శత్రువులెవరో గుర్తించాలి. ఆధ్యాత్మిక వనరుల కోసం పట్టుదలగా అడగాలి. ప్రభువును అభ్యర్థించాలి. దేవుని సంపూర్ణతతో మనం నింపబడాలి. ప్రార్థనలో అనేక విషయాలను గురించి విపులంగా వేడుకుంటాము. కాని విజ్ఞాపనలో ప్రత్యేకమైన అంశాలను గురించి నిర్దిష్టంగా అడుగుతాము. ఆత్మయందే ప్రార్థన గాని విజ్ఞాపన గాని బలవత్తరమవుతుంది. ఆత్మయందే ప్రార్థన విజ్ఞాపనలు చేయబడి